ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఎందుకు ప్రార్థన చేసింది ఎస్తేరు అని చూస్తే, ముందు ఎందుకు ప్రార్థన చేసిందో చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండను పిలువనంపి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకు పేరులకు ఆయా సంస్థానములోని జనుల మీద నుంచబడిన అధిపతులకు అధికారులకు వారి వారి లిపిని బట్టి ఆ పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయించబడి రాజ ఉంగరము చేత ముద్రించబడెను. అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, యూదా హిందూ దేశం మొదలుకొని ఉన్న యూదా వారందరినీ, ఏంటంటే అన్ని దేశాలలో, అన్ని ప్రాంగణాలలో ఉన్న యూదులందరికీ వ్యతిరేకంగా ఒక శాసనం రిలీజ్ అయింది. ఏంటి ఆ శాసనము? రాజుగారు ముద్ర వేశాడు. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులేమి, శిశువులేమి, స్త్రీలేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచే వారి చేత ఆ రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. తాకీదులు అంటే ఆర్డర్స్. ఏంటండి? 12వ నెల 13వ రోజు అన్ని ప్రాంతాల్లో ఉన్న యూదులందరినీ ఒక్కరోజు అందరినీ సంహరించాలి, వారి ఆస్తులన్నీ కొల్లగొట్టుకోవాలి అనే రాజశాసనం వేసి రాజముద్రను ముద్రించాడు. అంటే యూదులందరినీ సంహరించాలని. ఎవడు? హామాను గాడు. ఎవడాడు? గారనల. ఏంటంటే ఎవరిని గాడు అనక్కర్ల మనం, వాడు మాత్రం సైతాను గాడే. సైతాన్ గారు, ప్లీజ్ సైతాన్ గారు నా జోలుకు రాకండి సైతాన్ గారు అని అనకండి. రేపు పోరా పనికి మానోడా, మహిమహం కూడా. ఎందుకొచ్చావురా నా దగ్గర? నువ్వు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచే. లేదండి, ఈ మధ్య నేను సైతాన్ కోసం మారుమనసు పొందాలని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. సైతానికి మారుమనసు లేదండి, ఆడు మారుమనసు పొందడం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు. దేవుని ప్రజలకు ఎదురు తిరిగేవారు, దేవుని కార్యాలను అడ్డగించేవారు, బైబిల్లో ఎవరైనా అత్యధికంగా దూషించబడ్డారంటే, కఠినంగా మాట్లాడబడ్డారంటే దేవుని కార్యాలను అడ్డగించేవారండి. పరిశుద్ధాత్మను ఎదిరించేవారు అపవాది సంబంధులు. హామాను లంచం ఇచ్చి రాజుగారి చేత, పాపం అమాయకుడు, ఆయనకి ఏం తెలియకపోయినా యూదులందరినీ సంహరించే పన్నాగం పండాడు. ఎందుకంటే అది సాతాను కుట్ర. యూదా జాతి లేకపోతే ఈ లోకంలోనికి ఎవరు రారు? యేసు ప్రభు రాకుండా చేద్దాం. యూదా వంశంలో నుంచి రావాలి మరొక రక్షకుడు. కాబట్టి యూదులందరినీ సంహరించాలనే చట్టం తీసుకొస్తే మొర్దెకై దేవుని యందు విశ్వాసం కలిగిన ఒక్క వ్యక్తి, నేనొక్కడిని ఏం చేయగలను? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ వాచ్మ్యాన్. ద్వారపాలకుడు నేనేం చేయగలను అనుకోలేదు. ఏంటంటే మనం చాలాసార్లు మనకి దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలు చూసినప్పుడు మనం ఏం చేయగలం అన్నట్టు చేతులు పుడుచుకొని కూర్చుంటున్నామే, కానీ ఖచ్చితంగా మనం ఏమీ చేయలేము. కానీ ఒకటి చేయొచ్చు. ఏంటది? ప్రార్థన చేయొచ్చు. ఆ రోజుల్లో ఆనువాయి ఏంటంటే గోనుపట్ట కట్టుకొని నెత్తి మీద బూడిదేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. మొర్దెకై నిబంధన చేసుకున్నాడు. బూడిదేసుకొని గోనుపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ఆయన పెంపుడు కుమార్తె ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు పైనుంచి చూచి ఎందుకు ఆయన అలా ఉన్నాడు అని వస్త్రాలు పంపించి, భోజనం పంపించి, తినయ్యా అని అంటే ఆమె చెప్పింది, ఈ శాసనం ఉందని నీకు తెలీదా? నువ్వు యూదురాలు అని తెలీదా? రాణివైతే మాత్రం నువ్వు యూదురాలువే. ఈ సమయంలో నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పు అంటే, నేను రాజుగారి ఎట్టంటాడో తెలుసయ్యా, మూడీ ఫెలో ఎట్టంటాడో
వస్తీ ఆయన భార్యను రమ్మంటే అందరి ముందు రమ్మంటే రానందంట. రాకపోతే పో, ఇక నువ్వు వద్దే పొద్దు పోమన్నాడు. అంత మూర్ఖుడు. ఆ మూర్ఖులు కూడా ప్రార్థనతో మూర్ఖులను కూడా మార్చొచ్చండి. అలాంటి మూర్ఖుడిని ఎస్తరు ఎలా మార్చుకుందంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించింది. రాజుగారు రమ్మనకుండా ఎవరు వెళ్ళటం కుదరదయ్యా, కాబట్టి వెళ్తే గనక ఆయన దండం చూపించాడంటే చంపేస్తారు, కాబట్టి ఆయన పిలిచేదాకా నేను వెయిట్ చేస్తాను. నువ్వు పిలిచేదాకా వెయిట్ చేస్తే ఇక్కడ శాసనం అమలు అయిపోద్ది. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరో దగ్గర నుంచి వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశిస్తారన్నప్పుడు ఆ హెచ్చరిక తీసుకున్న ఎస్తేరు, మీరు నా నిమిత్తము ప్రార్థించండి. ఇప్పుడు చూడండి 14-16లో, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పడికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనను నేను రాజునొద్దకు ప్రవేశించదను. నేను నశించదనో. ఏం చెప్పిందండి? నా కోసం మీరందరూ ప్రార్థించండి, ఉపవాసం ఉండి ప్రార్థించండి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించండి. నేను రాజమందిరంలో ఉన్నప్పటికీ నేను నాతో ఉన్న చెలికెత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాము. యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ఎస్తరు తన చెలికెత్తులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ప్రార్థించిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజుగారు ఏ మూడ్లో ఉంటాడో ఏమంటాడో అని తెలియదు, కానీ వెళ్ళకూడకపోయినా చచ్చినా చేస్తానని నాకు అవసరమైతే అని తెగించి ప్రార్థనతో వెళ్ళినప్పుడు ఎస్తెరును చూడగానే బైబిల్ రాయబడింది, రాజుకు దయ పుట్టిందంట. ఏం పుట్టింది? ఇష్టం పుట్టిందంట. రమ్మన్నాడు. ఏంటమ్మా ఎస్తెరు, నీకేం కావాలి? అసలు అడగడు. అంత అఫీషియల్గా అంత భారమైనటువంటి పరిపాలన విషయాలతో ఉన్నవాడు పర్సనల్ విషయాలు మాట్లాడే సమయం కాదు అది. అలాంటప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో నేను చేస్తానని ఆ కరిగిపోయిన ప్రేమ దయ కలిగిన వ్యక్తిగా మార్చాడు. కఠినలను మార్చగలిగింది ఉపవాస ప్రార్థన. హృదయాలను మార్చగలిగింది ఉపవాస ప్రార్థన. భర్త మూర్ఖుడని మీరు హృదయం కఠినం చేసుకుంటున్నారు, ఈయన మారడు. కొంతమంది సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, ఈయన మారడండి. మా నాన్న నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏం తెలుసా? ఒరే జైపాల్, లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినా నువ్వు మారవరా పో. అంత విసిగిచ్చారు మా నాన్న. 3 నెలలే ప్రభువుని ఎరిగిన తర్వాత, మా నాన్న ప్రభువుని ఎరిగిన తర్వాత, సువార్త నేను మొదటిసారిగా వినిన తర్వాత 3 నెలల కంటే ఎక్కువ దేవుణ్ణి ఎదిరించలేకపోయాను, తండ్రిని ఎదిరించలేకపోయాను. క్రీస్తు ప్రేమలో పట్టబడ్డా. కానీ ఆ టైంలో నాకు వచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినా ఈ జైపాల్ మారడంట. మారానా లేదా? మా నాన్న నన్ను మార్చలేడు, కరెక్టే. ఎవడో నన్ను మార్చలేడు, మరి కరెక్టే. కానీ ఎవరు మార్చగలడు? మా నాన్న కన్నీటి ప్రార్థన, మా అమ్మ కన్నీటి ప్రార్థన, దేవుని అనంతమైన ప్రేమ, ఆ కలువరి ప్రేమ నా బండగుండెను బద్దలగొట్టిందండి. ఉపవాస ప్రార్థన. నేను ఆ రోజు ఉపవాసం ఉండి మొదటిసారిగా బతుకులో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి నా గుండె కరిగిపోయింది. నా దేవుడు నన్ను దర్శించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో టర్నింగ్ బ్యాక్. 1971 ఫిబ్రవరి 15వ తారీఖు నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఈ లోకం మీదకి నా దృష్టి పోలేదు. ఎందుకంటే ఆ కఠిన హృదయాన్ని, ఆ మూర్ఖ హృదయాన్ని, ఆ బండ హృదయాన్ని దేవుడు మార్చేశాడు. ఉపవాస ప్రార్థన ద్వారానే ఒక వ్యక్తి హృదయం మార్చబడుతుంది. నీకు ఏది సాధ్యం కాలేదో అది ఉపవాస ప్రార్థన ద్వారా నీవు సాధ్యపరచగలవని నమ్మితే, నీ జీవితంలో ఏ గడ్డు సమస్యలు ఇవాళ ఉన్నాయో కానీ వాటిని మార్చగలిగింది కేవలం ఉపవాస ప్రార్థన. ఒక్కసారి మార్కు సువార్త తీసారా? మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను
ఇవ్విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలననే అన్న దగ్గర ఫుట్ నోట్ ఇచ్చి కింద రాశాడు చూడండి. ఉపవాసము వలననే, ఉపవాస ప్రార్థన వలననే, ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఇవ్విధమైనది నేనైతే నా బైబిల్లో ఇవ్విధమైనది గుండ్రంగా రౌండ్ నోట్ చేసి పెట్టా. ఎవ్విధమైనది యూ కెన్ ఫిల్ ఇట్. ఏంటండి ఇవ్విధమైనది? మాకు పిల్లలు లేరండి. నా వైఫ్కి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంట, నాకు కౌంట్ తక్కువ ఉందంట, వీర్య కణాలు లేవంట. డాక్టర్ చెప్పాడు మీకు జన్మలో పుట్టరని. హల్లెలూయా. ఎందుకు? ఇవ్విధమైనది సాధ్యం ఎప్పుడంటే డాక్టర్లు చేయొదిలి పెట్టేసిన, వాళ్ళ టెస్ట్లో కుదరదని చెప్పినా ఇవాళ పిల్లల్ని ఎత్తుకునే తల్లిదండ్రులు నేను చూపిస్తాను చాలా మందిని. ఎలా జరిగింది అది? మీరిద్దరూ రోజు కలిసి ప్రార్థించండి, సాధ్యమైనప్పుడల్లా ఉపవాసం పడి ప్రార్థించండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను అని చెప్పినప్పుడు సంవత్సరం తిరగకుండా కుదరదని డాక్టర్లు చెప్పిన డాక్టర్ల దగ్గరికే వెళ్తే వాళ్ళే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తున్నారండి. అండ్ వాళ్ళ ఆశ్చర్యం ముఖం క్వశ్చన్, ఎట్టా కుదిరింది? మా ప్రార్థన అండి, మా దేవుడండి, మా యేసయ్య అండి, మా పొరవు పాదాలు పట్టుకున్నాం. వైద్య రీతిగా ఇది అసంభవం, కానీ ఇది ఉపవాసం వల్ల, ప్రార్థన వలన ఇది సాధ్యం. ఇవ్విధమైనది మీ ఇష్టం. అక్కడ ఏం ఫిలప్ చేసుకుంటారో ఈ రాత్రి ఫిలప్ చేసుకోండి. నాకు ఈ కాలేజీలో సీట్ దొరకదు, నాకు ఇక్కడికి వెళ్ళి చదవాలనుకుంటున్నాను వీసా దొరకదు, నాకు గర్భఫలం కలగదు, నా వివాహం జరగదు, నాకు ఉద్యోగం దొరకదు, ఏమన్నాయో చూడండి, నేను బాగుపడను, ఈ తాగుడు నేను మానలేను, ఈ డ్రగ్ అడిక్షన్ నుంచి నేను బయటికి రాలేను, ఈ చెడ్డ కార్యము నుండి నేను బయటపడలేను, నా బతికింతే, నాకు ఇక జయము లేదు, మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను, మారిన 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాను, ఇక నా బతుకు ఇంతే అని ఎవరెవరు ఏమే విషయాల్లో మీరు అనుకుంటున్నారో ఈరోజు ఆ బ్రాకెట్లు మీది పెట్టుకోండి. ఇది సాధ్యము. ఉపవాసం వలన, ప్రార్థన వలన ఈ అసాధ్యము సుసాధ్యం చేయగలిగిన దేవుడు నా జీవితంలో ఉన్నాడు. ప్రార్థిస్తుండగానే జవాబు దొరుకుతుంది. మీరు ప్రార్థించేది వాక్యానుసారంగా ప్రార్థించాలంటే, దైవ చిత్తానుసారంగా ప్రార్థించాలంటే మీరు వాక్యాన్ని చదివి ఆ తర్వాత ప్రార్థిస్తే దేవుని మనస్సును ఎరిగిన వారిగా ప్రార్థిస్తారు. అనేక సార్లు మన జీవితాల్లో అలవాటైన భక్తిలో నుండి, చల్లారిపోయిన భక్తిలో నుండి, నామకార్థ భక్తిలో నుండి ఉజ్జీవించబడాలంటే మనకు అవసరమైనది ఉపవాసం వలన, ప్రార్థన వలన మాత్రమే ఇది సాధ్యమో. ఈ రాత్రి ఏదైనా సరే మీ జీవితంలో అసాధ్యం అనుకున్నది ఉంటే, మీరు ఉపవాసం ఉండి విశ్వాసముతో ప్రార్థిస్తే, దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థిస్తే అది అద్భుతమైన రీతిగా సాధ్యపరుస్తాడు అని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి చూద్దాం. హల్లెలూయా. ఒకసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. 8వ అధ్యాయం 9వ వచనం. రాజుగారు ఒక శాసనం వేశారు. ప్రతి ప్రాంగణంలో ఉన్న ప్రతి యూదుణ్ణి పలానా రోజున చంపేయాలి, వాళ్ళ సొత్తులన్నీ దోచుకోవాలి, యూదుడు అనేవాడు ఎక్కడ ఉండకూడదు అని రాజుగారు శాసనాన్ని చేసి దాని మీద రాజముద్ర వేశాడు. అయితే ఎస్తరు తన చెలికెత్తులు
యూదులందరూ 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు అసాధ్యాలు సుసాధ్యాలుగా చేస్తాడన్నది ఎందుకంటే ఎలా నెరవేరిందన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్తెరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో, అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడో. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే అంత సులభం కాదు, అయినా మార్చేస్తారేమో. ఆ రోజుల్లో రాజుగారు ఒక ప్రకటన చేశాడంటే, రాజముద్ర వేశాడంటే, ఆ రాజు కూడా దాన్ని మార్చడానికి అధికారం లేదు. ఏ నరుడు ఏ మానవుడు మార్చగలడు? ఇట్స్ ఇంపాసిబుల్. ఫలానా రోజున యూదులందరినీ చంపాలన్న చట్టాన్ని మార్చగలిగిన స్థితి లేనే లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు చేసిన ఉపవాస ప్రార్థన వలన ఏం జరిగిందండి? 9వ వచనం, సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగ్రంథును పిలువబడి, ఓకే అక్కడ దాంట్లో చూద్దాం. చూడండి, రాజుగారు ఒక మాట చెప్పాడు, ఆ ఓల్డ్ చట్టాన్ని మార్చలేం కాబట్టి, కాగా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదులు వ్రాయించి రాజ ఉంగరంతో దాన్ని ముద్రించండి. పాత దానిని మార్చలేం కాబట్టి మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా నా పేరులో నా రాజముద్ర వేసుకొని మీరు చట్టాన్ని తయారు చేసుకోండి అని రాజుగారు చెప్పాడట. అంత రీతిగా అంత అద్భుతంగా దేవుడు రాజు హృదయాన్ని కల్పించాడు. సో వీళ్ళు ఏం చేశారు? ఒక చట్టాన్ని పిలిపించి, అందరిని పిలిపించి, అన్ని భాషలలో పిలిపించి, అన్ని స్థానాల్లో రాయించింది ఏంటంటే, 11వ వచనం అండి, మన టైం అవుతుంది కనుక, రాజైన అహష్వరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందును యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లగొట్టుకున్నటకు రాజు యూదులకు సెలవిచ్చారని దాని యందు వ్రాయబడెను. వాళ్ళు వచ్చి నిన్ను చంపడం ఏంటరా, నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో. ఏంటండి, వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని సంహరించాలని శాసనానికి తిరిగి శాసనం ఏం రాశారంటే, అదే రోజు మీరందరూ వాళ్ళ మీద పడి మీకు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో మీరు వాళ్ళకి అది చేసి మీ సొత్తులు కొల్లగొట్టుకున్నామనుకున్న వారి సొత్తును మీరు కొట్టుకోవడానికి నేను పర్మిషన్ ఇస్తున్నానని రాజుగారు ముద్రేశాడండి. హల్లెలూయా. అసాధ్యాలు సుసాధ్యాలు చట్టాలు మార్చగలిగిన దేవుడు. ఓడిపోతావనే వాడిని ఓడగొట్టే శక్తిని ఇస్తాడంట. చెప్పండి నాతో, నువ్వు ఓడిపోతానన్న వాడిని ఓడగొట్టే శక్తి నీకు ఇస్తాడంట. ఏంటో అంత బలం లేదండి మాకు. మీకు లేదండి, ఏ మనుషుడికి లేదండి. ఎవరికి సాధ్యం అది? ప్రార్థన చేసేవాడికి అసాధ్యాలు ఏమీ లేవు. ప్రార్థన వలన సమస్తము సాధ్యం. ఉపవాస ప్రార్థన వలన సమస్తము సాధ్యం. యూదులందరికీ కొత్త శాసనం రాయబడింది. ఆ రోజున గొప్ప మొత్తం ఆ ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని ప్రాంగణాల్లో ఉన్న వారందరూ యూదులను సంహరించాలన్న శత్రువులందరూ సంహరించబడటం. మొర్దెకై ఒక ద్వారపాలకుడిగా ఉన్న మొర్దెకై ఏమయ్యాడో తెలుసండి? తెలీదా? ప్రధానమంత్రి అయ్యాడు. ఏమయ్యాడు? ప్రధానమంత్రిగా ఇచ్చాడు. వాచ్మ్యాన్ తీసుకెళ్ళి ఎవరైనా ప్రైమ్ మినిస్టర్గా చేస్తాడా? దేవుడు నమ్మకస్తులను హెచ్చిస్తాడు, దీనులను దీవిస్తాడు.
ప్రార్థనా పరులను దేవుడు తన చేతిలోని ఆయుధములుగా వాడుకుంటాడు. ఈ రాత్రి మీ జీవితంలో ఓటమి తప్పని రోజులుంటే, ఓటమి ఓడిపోయిన రోజులుంటే, ఓడిపోతాననే భయం మీలో ఉంటే, పడిపోతాననే భయం ఉంటే, పడిపోతాననే భయం ఉన్నోళ్ళు ఎక్కడ పడాలో తెలుసా? మోకాళ్ళ మీద పడదాం. మోకరించండి, మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించలేకపోతే పెద్దవారు వృద్ధులుంటే మీరు నిలబడవచ్చు. మోకరించినప్పుడు నోరు తెరవండి. నీ జీవితంలో మరి దేని వలనను ఇట్టిది అసాధ్యము అన్నది, ఆ అసాధ్యం అన్నది నీ జీవితంలో ఏంటి? నీ ఉద్యోగ సమస్య, నీ వివాహ సమస్య, నీ గర్భఫలం విషయమా, పాపాన్ని జయించలేని పరిస్థితి, అడిక్షన్ నుంచి విడుదల లేదా, డిప్రెషన్ నుంచి కోలుకోలేకపోతున్నావా? ఏ విషయమో అది సాధ్యమో ఈరోజు అది నీ జీవితంలో సాధ్యపరచడానికి దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి స్పష్టంగా చెప్పండి, ప్రభువా నా జీవితంలో అన్నీ జయించాను, కానీ ఈ శోధన జయించలేకపోతున్నాను, ఈ వేదన భరించలేకపోతున్నాను, ఈ సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నాను, ఈ అవసరత నాకు తీరటం లేదు, ఇది కావాలా ఈ రాత్రి? ఇది 3 దినముల యోధుల ప్రార్థన విని చట్టాలే మార్చిన దేవుడు. 3 దినములు ఉపవాస ప్రార్థన చేసిన సౌలు పౌలుగా మారి హత సాక్షిగా అనేక ఆత్మలను, సంఘాలను స్థాపించగలిగిన వ్యక్తిగా రూపించిన దేవుడు 3 దినములు చేప కడుపులో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అవిధేయుడిగా మూర్ఖుడిగా ఉన్న యోనా 1,20,000 మందిని ప్రభు కొరకు సంపాదించగలిగిన వాడిగా వాడుకున్నందుకు ఈ రోజు దేవుడు నీ ద్వారా, నా ద్వారా అద్భుత కార్యములు చేయించున్నాడు. ఈ నా కుమారుని విడిపించయ్యా, వీడికి మూగదయం పట్టింది, చెవిడదయం పట్టింది, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడయ్యా, అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళల్లో పడిపోతున్నాడు, ఏ శోధనలు వస్తే ఆ శోధనలో నా బిడ్డలు పడిపోతున్నారయ్యా, అన్ని రకాలుగా నేను ఓడిపోతున్నానన్నవారు నేను నిన్ను విడిపిస్తానని ప్రభు చెప్పాడు. నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఈ రాత్రి ప్రభు నిన్ను విడిపించాడని నమ్ము. నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా మీరున్న స్థలాల్లో మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ఇక్కడ మేము అనుభవిస్తున్న దేవుని సన్నిధిని మీరున్న చోటు కూడా అనుభవించినట్లు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి ఒక విడుదల రాత్రిగా, ఒక జయ జీవితాన్ని కలిగించేదిగా, ఒక అద్భుతాన్ని జరిగించేదిగా మార్చాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మూలన్నవారు, ఇటున్నవారు, అటున్నవారు, కెమెరాల దగ్గర ఉన్నవారు, పనులు చేస్తున్నవారు, మీరు ఎక్కడున్నా మీ మనసు దేవుని మీద లగ్నం చేయండి. మీ గుండెల్లో నుండి దేవునికి మొర్ర పెట్టండి. పరిశుద్ధుడా, ప్రభుగా ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినపడుతుందో, ఏ విషయంలో తమ ఓటమిని ఒప్పుకొని నీ జయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరి కట్లు ఎలాగూ ఉన్నవో, ఎవరి స్థితి ఎలా ఉన్నదో ఎరిగిన యేసు ప్రభువా, ఈరోజు నీకు మొర్ర పెట్టుకుంటుండగా నీ విడుదలను మాకు కలుగజేయి నాయన. నీ విడుదల కలుగు చేయము తండ్రి. చెవిటివైన మూగదయ్యమా, ఈ వీడిని విడిచిపో అని చెప్పగానే ఎలాగూ విలవిలడానిచ్చి ఆ దురాత్మ అతన్ని విడిచిపెట్టిందో అట్టి రీతిగానైనా ఈ రోజున అపవాది కార్యాలను పారదోలుచున్నాము. సాతాను కార్యములను నుండి విడుదల కలుగు చేయించున్నాము. పరిశుద్ధాత్మని కార్యాలు ఈ రోజు నుంచి ప్రారంభమై ఉజ్జీవ జ్వాలలుగా రగులుకోవడానికి సహాయం చేయి. ఈ ప్రార్థన ప్రభావం మాకే కాదు, మా చుట్టూన్న వారికి, మా ఇళ్లలో ఉన్న వారికి,
ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ విస్తరించినట్లుగా ఉజ్జీవ జ్వాలలను రగులు కల్పడు ఆయన. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. నమ్ముచున్నామయ్యా, అపనమ్మకం లేకుండా సహాయం చేయము. ఈ రోజున మా జీవితంలో ఉన్న ఓటములన్నీ పరిగెత్తిపోయినవి. నేను ఓడిపోను, నేను కృంగిపోను, నేను నిరుత్సాహపడను. నా ప్రభువు నాకు తోడున్నాడు. నేను బెదరను, నేను జడియను. ఏ ఆయుధము నా మీద పనిచేయదు. పరిశుద్ధాత్ముడు నా యందు నివసిస్తున్నాడన్న విశ్వాసంతో ఇక్కడి నుంచి సాగడానికి సహాయం చేయి. లోతైన ఉజ్జీవ కార్యాలు ఇంకా నువ్వు కొనసాగింపనిమ్మని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉజ్జీవాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.